పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ చెత్త అక్కడి శివారు ప్రాంతం ప్రజలకు ప్రాణాంతకంగా తయారైంది. ఊళ్ళో 20 అవార్డుల చెత్తంతా తెచ్చి ఆ శివారు ప్రాంతంలో తగలబెడుతున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే పెద్ద మాటల ముసుగులో నిబంధనలకు నీలొదులుతూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. పెనుగొండలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్వాహకతో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్ఓ కలెక్టర్ సైతం స్పందించకపోవడంతో ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది పెనుగొండలో బోర్డుకే పరిమితమైంది. ఇక్కడ సంపదకు బదులు వాతావరణ కాలుష్యం సృష్టిస్తున్నారు. 20 వార్డుల నుంచి సేకరించి తెచ్చిన చెత్తనంతా వేసి తగలబెడుతున్నారు. పెనుగొండ పంచాయతీ కార్యదర్శి సొంత నిర్ణయాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊరి శివారులో నక్కల బ్రిడ్జి దగ్గర ఇలా చెత్త తగలబెట్టించడం మీద ప్రజలు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ వారు ప్రతిరోజు సేకరించేటువంటి చెత్తనే ఎరువు కింద తయారు చేసే విధంగా ఒక ప్రక్రియ ఎన్నో ఏళ్ళ నుండి నడుస్తుంది. దాన్ని పూర్తిగా మూలన పెట్టేశారు. ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మంగళం కూడా పాడేశారని చెప్పేసి మాకు అర్థమవుతుంది. ప్రతిరోజు చెత్తని తగలబెట్టడం ద్వారా వచ్చేటువంటి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ పక్కనే చిన్నవారి పట్టికి సంబంధించి చిన్నవారి పాలనకు సంబంధించి చాలామంది ప్రజలు ఈ పొగ పీల్చి అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ చెత్త తగలబెట్టే విషయంలోనూ కార్మికులకి ప్రధానంగా అధికారులే దగ్గరుండి మీరు తగలేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మాకు కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్యం పాలవుతున్నామని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని, ఈ ప్రాంతంలో బట్టలు ఉతుక్కోవడం కూడా కుదరటం లేదని ఒక మహిళ ఆవేదనతో చెబుతోంది. ఇక్కడ మాకు ఎలాగైతే 11 ఇళ్ళు దాకా ఉన్నాయండి. సంటి పిల్లలతో కూడా ఉంటున్నామండి. మేము ఇక్కడ చెత్త అండి కనీసం 2 సంవత్సరాలు మట్టి అన్నా నక్కలకాయలు చాలా పెద్దగా ఉండేదండి. ఇది అంతకంతగా పూర్తి చేసేయండి. ఎక్కలేని చెత్త అంతా అట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నారండి. మేము బట్టలు ఉతుకుంటా కూడా అవకాశం ఉండలేదండి. మాకు సంటి పిల్లలు ఉన్నారంటే ఎంతసేపు దబ్బులు జలాలండి వాడికి కూడా. అసలు రోజు బాగుంటుంది, రోజు కూడా పిల్లలు కూడా పెద్దలు కూడా బాగుంటలేదండి. వర్షాకాలం వస్తే మొత్తం దారిలోకి వెళ్తా కూడా మాకు అవకాశం ఉండలేదండి. ఇక్కడ చెత్త ఫ్యాక్టరీ ఏదో పెట్టారండి. దానివల్ల కూడా వాళ్ళే అంటించేస్తున్నారండి. రేతురు పొగులు కూడా పొగలండి. దీనివల్ల మాకు చెప్పుకున్న ఎవరు కూడా సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారిని చెప్తుంటే చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు. కానీ ఎవరు దీన్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరండి. ఎలక్షన్ వచ్చిందైతే మాత్రం మాకు ఓట్లు వేయండి అని వస్తున్నారండి. తర్వాత చెత్త నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో స్థానికులు పడే ఇబ్బంది ఒక వంతైతే, ఆ దారిన వెళ్లే వాహనదారులకు దారి కనపడకుండా పోవడం మరో వంతు. పెనుగొండ సిద్ధాంతం రోడ్డులో నక్కల డ్రైన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. చెత్తతో కాలువ పూడుకుపోవడం వర్షాకాలంలో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని రైతులు వాపోతున్నారు. చేరలోకి వచ్చి వర్షాకాలము చేరలోకి వచ్చేస్తుందండి నీరండి. మొన్న మధ్యలో ధర్నా చేసినా సరే ఏం చేసినా సరే వచ్చి అమ్మారో చూసి వెళ్ళిపోయేదో చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏం చేయలేదండి. దీన్ని ఈ నక్కల డ్రైన్ అంటే దారి అంటే వెళ్ళి వాళ్ళు కూడా వెళ్తాకి లేదండి. చాలా ఇబ్బంది కింద ఉంటుందండి. వర్షాకాలం మొత్తం మొక్కలు ఉతికయ్యండి. అవతల కొట్టు అంటే వెళ్తా చెత్త వేసి ప్లేస్ అంటే వెళ్తాకే లేదండి. మొత్తం రాళ్ళుని రెప్పలోని ఈ ఊసలు గట్ట ఉంటున్నాయండి. ఇండక్షన్ బుడ్లు దారే సరిలేదండి. అది పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన వాళ్లే కాలుష్యం సృష్టిస్తూ ఉండగా నిరసన చేపట్టినప్పుడు వచ్చిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చెత్త, వాయు కాలుష్యం మధ్య జనం ఎలా బ్రతకాలో ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని సమాధానం చెప్పగలరా?